సైన్యము నిన్ను కోరి స్తుతించగా, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతించగా, వేణులతో నే పాడేదన్, వేణులతో నే పాడేదన్, నే పాపిని నన్ను చేకొనుమా, నే పాపిని నన్ను చేకొనుమా. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము, నా యేసుకే నే నర్పింతును, నా యేసుకే నే నర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. దేవా, ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి బైబిల్ స్టడీ కార్యక్రమానికి ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేరి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. దైవజనులు బట్టి అతి ప్రాముఖ్యంగా నీ యొక్క ఆత్మ నడిపింపు, అలాగే ప్రభా మరి బెన్ రిచ్ చెర్రీ బృందాన్ని బట్టి, ఇంకా ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరు దీన్ని చూస్తున్న వారిని నూతన పరిచి నీ నూతన శక్తి స్వస్థత చేయబడిన స్తుతులు మీకు సమర్పించుకుంటూ, మీ దాసునితో మీరే మాతో మాట్లాడి బూరగా ఉండాలని యేసు పాదాల చెంత ఈ స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంఘ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట త్రియేక దేవుని నామమున శుభములు. దేవుని దివ్యమైనటువంటి సహాయము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవునికి వందనాలు. సంఘ కార్యక్రమాలను అనుసరించి మరి వారము మధ్యలో బుధవారం నాడు మనము బైబిల్ పఠనము అనేటువంటి ఒక దైవ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఇది గత కొన్ని ఏళ్ళ నుండి నడుస్తూ ఉన్నటువంటి దేవుని కార్యక్రమము. ప్రభునామానికి వందనాలు. గనుక వారంలో ఒక దినాన్ని మనం ఈ విధమైనటువంటి బైబిల్ స్టడీ, బైబిల్ ధ్యాన కార్యక్రమముగా మనము జరిగిస్తున్నందుకు వందనాలు. దీనికి సహకరిస్తున్నటువంటి మీకు, వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా మాకెంతో ప్రోత్సాహాన్ని,
మీ ప్రార్థన సహాయాన్ని నాకు అందిస్తున్నందుకు, సంఘానికి కూడా ఎంతో మీ ప్రార్థన బలము ద్వారా సంఘాన్ని ఇంతవరకు దేవుడు కాపాడుతూ ఉన్నాడు. సంఘములో కూడా మరి ప్రతి ఆదివారం నాడు మార్నింగ్ సర్వీస్ 7 గంటలకు, రెండవ ఆరాధన 9:30 గంటలకు, మూడవ ఆరాధనగా యవనస్తుల యొక్క ఆరాధన, 4వ ఆరాధన సండే స్కూల్ బిడ్డల యొక్క ఆరాధన, 5వ ఆరాధన ఇంగ్లీష్ సర్వీసు, ఇంకా గ్రామీణ పరిచర్య. మనకున్నటువంటి గ్రామాలు మరి దేవునికి వందనాలు కనుక అంబేద్కర్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘము, అలాగే రాగన్నగూడ బ్యాప్టిస్ట్ సంఘము, మరి ఇంకా అనేకమైనటువంటి మరి స్థలాలలో జరుగుతున్న ఈ సంఘపక్షంగా ఎన్నో కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి. దీనికి అనుబంధంగా స్త్రీల సావాస ఫెలోషిప్, ఇంకా అనేకమైనటువంటి ప్రేయర్ టవర్ మినిస్ట్రీ, మరి ఈ విధమైనటువంటి జరుగుతున్న కార్యక్రమాలన్నిటిని బట్టి దేవునికి నేను నిండు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఓకే, ఈరోజు బుధవారం కాబట్టి మనందరం ప్రేయర్ టవర్లో మనకు ప్రార్థన దినం ఉంది, అలాగే బైబిల్ స్టడీ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి దేవునికి నిండు వందనాలు. నేను మరి గత ప్రకటన గ్రంథము మీద 5 అధ్యాయాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేసి ఉంటున్నాం. ఈరోజు 6వ అధ్యాయము ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6లో మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. ఈ 6వ అధ్యాయములో మనం గమనించినట్టయితే ప్రభుకు వందనాలు. మరి దాదాపుగా మరి ఎన్ని వచనాలు ఉన్నాయి అంటే 17 వచనాలు ఉన్నాయి. 6వ అధ్యాయము 17 వచనాలు ఉన్నాయి. దేవునికి వందనాలు. ఓకే, మనము ఈ దినము ఈ 6వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఓకే, త్రియేక దేవుని నామమున దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ భూమి మీద ఆయన శాంతి, సమాధానము, దివ్య ప్రసన్నత మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఓకే, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము కూడా ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రభుకు వందనాలు. ఈరోజు మనం ఈ యొక్క మరి 6వ ముద్ర విప్పినప్పుడు దైవజనుడైనటువంటి అపోస్తలుడైన యోహాను గారు ఏం చూస్తున్నాడు అంటే, కొన్ని గుర్రాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి తెల్లని గుర్రము అని, రెండవది ఎర్రని గుర్రము అని, మూడవది నల్లని గుర్రము అని, 4వది పాండుర వర్ణ గుర్రము అని మనం ఈ యొక్క మరి 4 గుర్రాలు కనపడ్డట్టుగా యోహానయ్య గారు చూస్తూ ఉన్నాడు. మరి ముందుగా తెల్లని గుర్రము, గుర్రాలు యుద్ధానికి వాడేవాళ్ళు కాబట్టి గుర్రము చాలా బలమైనటువంటిది. కాబట్టి గుర్రము ఎక్కి దేనికి గుర్తు అనగా గుర్రము యుద్ధానికి గుర్తు. కాబట్టి ఇక్కడ కొన్ని గుర్రాలు మనము కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి గుర్రము తెల్లని గుర్రము. ఈ తెల్లని గుర్రము ఎక్కేటువంటి వారికి ఆయన మహాపరిశుద్ధుడు, పవిత్రుడు, బలమైన వాడు అని ఈ తెల్లని గుర్రము యేసు ప్రభుల వారు ఎక్కి ఆయన మరి యెరూషలేములోనికి వస్తాడు అనేటువంటి ప్రవచనం కూడా ఉంది. కనుక తెల్లని గుర్రము ఎక్కినటువంటి వాడు ఎలాగున్నాడు అంటే ఆ యొక్క గొర్రెపిల్ల 7 ముద్రలలో ఒక ముద్ర విప్పినప్పుడు నేను చూసిన ఏమిటనగా తెల్లని గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయనకు తల మీద మరి కిరీటము ఉంది. ఆయన చేతుల్లో విల్లు పట్టుకున్నాడు. కాబట్టి ఆయన మరి ఏమిటి అనగా జయిస్తూ బయలుదేరి వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తెల్లని గుర్రం దేనికి గుర్తు అని మనం చూస్తే ఈ 4 గుర్రాలలో తెల్లని గుర్రము స్వారీ చేస్తూ బలంగా
మరి చాలా యుద్ధాలు చేస్తూ మరి వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి వందనాలు. యేసు ప్రభుల వారు ఈ లోకాన్ని జయిస్తూ వచ్చాడు అని ఉంది. అవును, ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన నల్లని ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వెళ్ళాడు. కానీ యేసయ్యకు ఈ లోకమంతా కూడా ఆయన జయించినాడు. జయించడం అనగా యుద్ధములు, రక్తపాతము, చాలా చనిపోవడము, ఈ విధమైనటువంటి యుద్ధములు మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభుల వారు ఆయన ఈ భూలోకాన్ని మొత్తం కూడా జయిస్తూ వస్తున్నాడు. పరిశుద్ధమైన యుద్ధం చేస్తూ పవిత్రంగా ఆయన ఉంటూ ఈ భూలోకాలన్నీ కూడా ఆయన వశమవుతూ ఉన్నాయి. సైతానుని యొక్క రాజ్యము దినదినము కూలగొట్టబడి దేవుని వశం అవుతూ ఉంది. ఎంత గొప్ప సంగతి కదా! ఈ భూమి మీద ఎన్నో రాజ్యాలు వచ్చాయి. ఎంతోమంది సైన్యంతో వచ్చారు. సైన్యములు చనిపోయారు. ఎంతోమందిని చంపారు. అనేకుల యొక్క రక్తము ఏరులై పారి ఉంది. వాళ్ళు ఈ లోకమును జయించినటువంటి రాజులుగా, ఈ గుర్రాల మీద, రథాల మీద వచ్చిన వారుగా చూస్తున్నాము. కానీ మన ప్రభువు అయినటువంటి క్రీస్తు వారు ఆయన పవిత్రమైన యుద్ధం, పరిశుద్ధమైన యుద్ధం ఎవరితో చేస్తున్నాడు యేసయ్య అంటే సైతానుతోని యుద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక సైతానుడు మరి దినదినము వాడు బలహీనమైపోతూ ఉన్నాడు. కనుక యేసయ్య ఆయన ఘనమైనటువంటి వాడు. దేవునికి వందనాలు. ఆయన తెల్లని గుర్రము ఎక్కి వస్తూ ఉన్నాడు అని వాక్యములో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. తెల్లని గుర్రము పరిశుద్ధతకు, కొన్నిసార్లు నీతికి, న్యాయానికి, పవిత్రతకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఈ తెల్లని గుర్రం మీద ఎక్కిన వానికి తల మీద కిరీటము ఉంది. ఆయన చేతుల్లో ఏముందంటే విల్లు ఉంది, బాణము ఉంది. కనుక ఆయన బయలుదేరి వస్తూ ఉన్నట్టుగా మనం ఈ వాక్యములో చదువుతున్నాం. అవును, ఈ లోకరాజ్యాలన్నీ కూడా మరి ఒక దినము జయించబడతాయి. ఇప్పటికే మరి ఇంకా యూరప్లో చూస్తే 10 రాజ్యాలు ఏకమై ఇప్పటికే ఏమన్నారంటే దాన్ని యూకే ద డాలర్ అని పిలిచారు. ఒక్కొక్క దేశము ఒక్కొక్క రాజ్యముతో సంబంధం చేసుకుంటూ వస్తుంది. చివరికి ఫైనల్ రాజ్యము యేసు ప్రభు వారికి చెందుతుంది. ఈ లోక రాజ్యము రాజులందరూ కూడా యేసు ప్రభుల వారికి రాజ్యాలు అప్పగిస్తారని ఉంది. యేసయ్యే ఈ భూప్రపంచాన్ని 250 రాజ్యాలు ఈ భూమి మీద ఉన్నాయి ఇప్పటికీ. ఇవన్నీ కూడా ఒక దినము యేసుక్రీస్తు వారి యొక్క ఆధీనములోనికి వస్తాయని ఉంటుంది. దేవునికి వందనాలు. రెండవ మరి గుర్రము ఏమి కనపరుస్తుందంటే ఎర్రని గుర్రముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎర్రని గుర్రము మరి దేనికి సంకేతము అనంటే లోకములో ఉన్న ఉగ్ర రూపము, చాలా యుద్ధం, చాలా మహాశ్రమలు ఈ లోకానికి కలగబోతూ ఉన్నాయి అనేటువంటిది ఒక సంకేతం. ఇక రానున్న దినాలలో ఒక దేశం మీదికి ఒక దేశం, మొన్నటి వరకు ఇజ్రాయేలు హమాను దేశం మీదికి యుద్ధం జరిగింది. ఇంకా దానికంటే కొంచెం ముందుగా చూస్తే రష్యా, తర్వాత చూస్తే ఇంకా అనేక దేశాల మీద యుద్ధాలు చేస్తూ వచ్చాయి. ఈ 3వ ప్రపంచ యుద్ధం కూడా జరగడానికి సిద్ధమవుతూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. 3వ ప్రపంచ యుద్ధం కూడా జరగడానికి అనేకులకు మరి ఆ విధమైన ఆలోచన ఉంది. కనుక ఇక్కడ చూస్తే యోహానయ్య గారు 2వ గుర్రము, ఆ గుర్రము ఎర్రని ఆ గుర్రముగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. ఇది కూడా రక్తపాతము, బీభత్సము, చాలా రకాలైనటువంటి యొక్క యుద్ధ వాతావరణం జరగబోతుంది. రాబోయే దినాలలో కరువు వస్తుంది, భయంకరమైన రోగాలు, వ్యాధులు, ఆ మనుషులు బ్రతకడానికి వీలుగానంత శ్రమలతో కూడినటువంటి బాధలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎర్రని గుర్రం యొక్క సంకేతము ఏమిటి అనగా ఆ విధమైనటువంటి బాధలు, సాధకాలు, కరువు, బీభత్సం, నెమ్మది లేనటువంటి దినాలుగా రాబోతూ ఉన్నాయి అనేటువంటిది ఎర్రని గుర్రం యొక్క మహా ఉద్దేశమై ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలరా, ఇప్పటికే ఎన్నో ప్రపంచమంత వ్యాధులు, మరి అనేక రకాలైన కరువు, మరి తాగడానికి నీళ్ళ ఎద్దడి,
ఆహారం కూడా నీటి ఆహారము ఎద్దడి. మెడికల్గా కూడా చూస్తే చాలామంది సిక్ అయిపోయారు, ఎన్నో వేల మంది చనిపోతున్నారు. భయంకరమైనటువంటి రోగాలు, చెప్పడానికి వీలుగానటువంటి అకాల మరణం కూడా సంభవిస్తున్నట్టుగా చూస్తున్నాము. కనుక ఈ ఎర్రని గుర్రము అనగా మరి అనేక రకాలైన రక్తపాతము, ఇబ్బందులు, బాధలు కలగబోతూ ఉన్నాయి ఈ లోకానికి అనేటువంటి ఒక సంకేతము. రాబోయే దినాలలో జరగబోతూ ఉన్నటువంటి బహు వినాశనము, మానవులకు భయంకరమైనటువంటి మరి జీవన సమస్యలు కలగబోతున్నవి అనేటువంటివి ఈ రెండవ గుర్రమైనటువంటి ఎర్రని గుర్రము మనము చూడగలుగుతూ ఉంటున్నాము దేవుని బిడ్డలారా. ఇక మనం చూస్తే మూడవ గుర్రము నల్లని గుర్రము అని ఉంది. నలుపుతనము అనేటువంటిది ఎప్పుడైనా కూడా నాశనం, పాపానికి, మరి అంధకారం, మరణం, శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అనేటువంటి దానికి నల్లని ఆ రంగు మనం ఆకారం చూస్తున్నాం. కొన్ని మతాల వారు కూడా నల్లని బట్టలు ధరిస్తారు, నల్లని జీవితాన్ని వారు ఇష్టపడతారు. నలుపు అనేటువంటి సంకేతం ఏమిటనగా అది దేవునికి విరుద్ధమైనటువంటిది, అది చాలా భయంకరమైనటువంటి మరణానికి సంకేతంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే మనం చూద్దాం 5వ వచనంలో, ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట నేను విన్నాను. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడింది, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉన్నాడు. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలను, దేనారమునకు 3 సేర్ల యవలను, నూనెయు ద్రాక్షారసము పాడు చేయు వద్దనియు ఆ 4వ జీవుల మధ్య ఒక సర్వ వింటగా నేను విన్నాను అంటున్నాడు. ఈ నల్లని గుర్రం మీద ఉన్నవాడు ఏం పట్టుకున్నాడు చేతిలో? త్రాస్ అనగా, అంటే త్రాసు దేనికి గుర్తు? జడ్జిమెంటు గుర్తు, తూకడానికి గుర్తు, కొలవడానికి గుర్తు, ఆహారానికి గుర్తు. కనుక ఇతని చేతుల్లో ఏమి ఉన్నది అంటే త్రాస్ కనిపిస్తూ ఉంది. అనగా తీర్పు, ఎంత మిగిలింది, ఎంత ఖర్చు అయింది అని చెప్పడానికి నల్లని త్రాసు అతని చేతుల్లో ఉంది. ఇది కూడా ఏమిటనగా ఇప్పటికే చాలామంది చనిపోయినారు, ఎన్నో రకాలైన మనుషులకు శ్రమలు సంభవించినవి. ఈ నల్లని త్రాసు పట్టుకున్నటువంటి వాడు ఏమి గొలుస్తున్నాడు అనగా గోధుమలు, తర్వాత ఇంకా దేనారములు, 3 సేర్ల యవలలు, నూనె, ద్రాక్షారసాన్ని వాడు కొలుస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇప్పటికే ఎంతో మరి అనేక రకాలైన మరి కరువు బాధలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఎంత మిగిలి ఉంది, మనుషులకు ఇంకా ఏ విధమైనటువంటి శ్రమలు కలగబోతున్నాం అనేటువంటిది ఈ త్రాసు పట్టుకున్నటువంటి వాడు మనము గమనిస్తున్నాం. అవును బిడ్డలరా, ఇప్పటికే ఎన్నో దేశాలలో చూస్తే శ్రీలంక, అనేక దేశాలలో కరువు ఉంది. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, నూనె లేదు, ద్రాక్షారసము లేదు. ఈ విధమైన ఇప్పటికీ అలమటిస్తున్న దేశాలు ఎంతో పేద స్థితిలో ఉన్నాయి, దారిద్ర్యం స్థితిలో ఉన్నాయి, చాలా ఇబ్బందులతో ఉంటున్నాయి. కనుక ఈ 3వ గుర్రము దేనికి సంకేతం అనగా రాబోయేటువంటి కరువు, బీభత్సం, తిండి లేక, నీళ్లు లేక, ఆరోగ్యం లేక బాధల్లో ఉండబోతున్నారు అనేటువంటిది ఈ నల్లని గుర్రము యేసు ప్రభుల వారు రాకడకు ముందు జరుగుతుంది. ఆహారం లేక అలమటిస్తారని ఉంది, భోజనం లేక, తిండి లేక, నీళ్లు లేక అలమటిస్తారని ఉంటుంది. కనుక మరి ఆహారము మరి తూకి జోకి ఇస్తారని ఉంటుంది. ఎవరికైతే డాలరు, ఎవరికైతే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు చేతి మీద 666 అనే ముద్ర వేస్తాడో వారికి మాత్రమే ఆహారము దొరుకుతుంది. ఎంత కరువు, నీటి ఎద్దడి, ఆహారము లేక, నీళ్లు లేక, ద్రాక్షారసము లేక ఈ లోకము రాబోయే దినాలలో భయంకరమైనటువంటి కరువు అనుభవించబోతుంది అనేటువంటి సంకేతము నల్లని గుర్రం మీద ఉన్నవాడుగా మనము చూస్తూ ఉన్నాం. 7వ వచనం చూస్తే,
నాలుగవ రకమైనటువంటి గుర్రం ఏమిటంటే పాండువర్ణ రంగము ఆ వర్ణం కలిగినటువంటి గుర్రం. దీని గురించి 7వ వచనములో ఉంది. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. 4 జీవులు ఉన్నాయని మనం చూస్తున్నాం. ఒకటి మనం చూస్తే దూడ, రెండవది పక్షిరాజు, మరి మూడవది చూస్తే సింహము, నాలుగవది చూస్తే మానవుని యొక్క రూపం. ఈ 4 రకాలైన జీవులు ఈ 4 దర్శనాలలో మరి రమ్ము అని అంటూ ఉన్నారు. ఈ పాండు వర్ణ రంగము గల గుర్రం ఏం చెప్తుందనగా, ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట నేను విన్నాను. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండు వర్ణము గల ఒక గుర్రము కనబడింది నాకు. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము దాన్ని వెంబడించింది. ఖడ్గం వలన, కరువు వలన, మరణము వలన, భూలోకమందున్నటువంటి క్రూర మృగము వలన మరి భూనివాసులు చంపుటతో భూమి యొక్క 4వ భాగమైన మరి అధికారము వానికి ఇవ్వబడి ఉంది. ఈ 4వ గుర్రము పాండు వర్ణము గుణము అనగా దీని ద్వారా కూడా అనేకులు మరి పాతాళం తెరుచుకున్నట్టుగా, మరి అనేకులు చనిపోయినట్టుగా, అనేక రకాలైన ఇబ్బందులతో కరువు ద్వారా, ఖడ్గం ద్వారా, అనారోగ్యం ద్వారా, యుద్ధ బీభత్సాల ద్వారా, ఈ యొక్క న్యాచురల్ కలామిటీస్ ద్వారా ఎంతోమంది చనిపోయినారు అనేటువంటి దానికి గుర్తు ఈ పాండు వర్ణ రంగము వర్ణము కలిగినటువంటి గుర్రము అని మనము చూడగలుగుతున్నాం. ఇవి 4 ముద్రలు విప్పినప్పుడు 4 గుర్రాలు వచ్చాయి. ఇవి దేనికి సంకేతం అనగా రాబోయేటువంటి శ్రమ దినాలు. క్రీస్తు విరోధి అయినటువంటి వాడు ఈ భూమి మీద 7 సంవత్సరాలు మరి భూమిని ఏలబోతూ ఉన్నాడు. వాని కాలములో ఏ విధముగా ఉంటుందో దాన్ని సూచించేటువంటి సంగతులు చెప్పబడుతూ ఉన్నాయి. దేవునికి వందనములు ప్రియ దేవుని బిడ్డలరా. ఇక తర్వాత చూస్తే మనము హతసాక్షుల ఆత్మలు. ఇప్పటికే ఎంతోమంది చనిపోయినారు. మొట్టమొదటి హతసాక్షి ఏబేలు. ఎవరు చంపినారు ఆయనను అంటే తన సొంత అన్న కయ్యూను చంపినాడు అతని రక్తము భూమిలో నుండి మొరపెడుతూ ఉంది. అతని ఆత్మ దేవునికి మొరపెడుతూ ఉంది. అప్పటి నుండి నేటి వరకు కూడా ఎంతోమందిని ఆత్మ హత్యలు చేశారు. కొంతమందిని దైవ సేవకులను చంపారు, కొంతమందిని హతసాక్షులుగా చేశారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, జనవరి మాసములో మనం చూసినట్టయితే 22వ తారీఖు మరి కొన్ని సంవత్సరాల కిందట మరి ఆస్ట్రేలియా మిషనరీ మరి ఈ లోకంలో సేవ జరుపు వచ్చినటువంటి గ్రామ్ స్టీవ్ గారిని 2 కుమారులను కూడా మరి ఒరిస్సాలో ఉన్నటువంటి బజరంగదల్ అనేటువంటి వారు ఒక జీపులో పెట్టి ఆ ముగ్గురిని మరి పెట్రోల్ పోసి కాలబెట్టారు. వాళ్ళందరూ కూడా గిజగిజలాడి ఆ అగ్నిలో వాళ్ళు చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఇంకా నేటి వరకు ఎంతోమంది సేవకులను చంపారు, ఎంతోమంది మిషనరీలను చంపారు, సువార్త ప్రకటించిన వారి మీద కుట్టారు. మరి కనుక ఈ విధమైన హతసాక్షులు ఇప్పటికే ఎంతోమంది దేవుని నామమున చనిపోయి ఉంటూ ఉన్నారు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యముల నిమిత్తము మరి వధించబడినటువంటి వారి ఆత్మలను బలిపీఠం కింద నేను చూచాను అంటున్నాడు. ఏబేలు నుండి ఇప్పటి వరకు ఎన్నో మంది అయ్యగారులను చంపారు, సేవకులను చంపారు, మిషనరీలను చంపారు. మరి అనేక రకాలైనటువంటి దేవుని వాక్యాన్ని బట్టి, సువార్తను బట్టి చంపారు ఎంతోమందిని. వాళ్ళందరూ ఏడ ఉన్నారు అని అంటే దేవుని బలిపీఠం కింద ఉన్నారు ఆ ఆత్మలు అని చెప్తూ ఉన్నాడు. బిడ్డలరా, ఈ లోకములు మరి దేవుని సేవకులను చంపిన వారు దేవుని బలిపీఠములో ఉన్నారు అని మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. వారు ఏమంటున్నారు అనగా ఇంకా దేవుని అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు నీ ఉందుమని బిగ్గరగా కేకలు వేసి చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ హతసాక్షులు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, నాదా సత్యస్వరూపి అయినటువంటి ఓ దేవా,
ఇంకెంతకాలము మేము ఈ విధంగా ఉండాలి? అయ్యా, మమ్ములను పునరుత్థానములో లేపు, మా శరీరాలను మాకివ్వండి, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే భాగ్యాన్ని మాకివ్వమని చెప్పి దేవునికి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తెల్లని వస్త్రాలు వారితో ప్రతివానికి ఇవ్వబడ్డాయి. మరియు వారి వలె చంపబడబో వారి సలహాదారుల యొక్కయు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపాలని వారితో చెప్పబడ్డాడు. వాళ్ళు అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, బిడ్డ, ఇంకా కొంతమంది వస్తున్నారు, దేవునికి హతసాక్షులైన వారు వస్తున్నారు కనుక ఉండండి, వాళ్ళు వచ్చేంత వరకు మీరు ఉండండి. వారు వచ్చిన తర్వాత మీకు నేను తప్పకుండా అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహిమ, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరుగుతవి, అంతవరకు మీరు వేచి ఉండండి నాయనా అని దేవుని యొక్క స్వరము చెప్పడము నేను విన్నాను అంటున్నాడు. దేవునికి వందనాలు. 12వ వచనము నుండి ఆఖరు వచనం, పరలోకములో కొన్ని సూచనలు జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగింది. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రుడు అంతయు కూడా రక్తము వలె రక్తవర్ణము ఆయను. పెద్ద గాలి చేత ఆ ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలములో కాయలు రాలినట్టు ఆకాశపు నక్షత్రాలు రాలినాయి అని చెప్తున్నాడు. మరియు ఆకాశ మండలము చుట్టూ ఉన్న గ్రంథములనైనను తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పిపోయెను. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండగూలలోనికి బండసందులలోనికి దాక్కునడానికి వెళ్ళారు అని చూస్తున్నాం. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధి గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మను మరుగు చేయమని పర్వతములతోనూ పండులతోనూ చెబుతూ ఉన్నారు. ఇది ఈ 6వ అధ్యాయములో ఉంది. ఆకాశములో ఉన్నటువంటి కొండలు, సముద్రాలన్నీ అదుపు తప్పాయి, వాటి వాటి స్థలాలు కదిలినాయని ఉంది. ఆకాశములో నుండి నక్షత్రాలు రాలాయి. ఇవన్నీ కూడా దేనికి సంకేతం అనగా మహాశ్రమలు. యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భయంకరమైన శ్రమలు సంభవిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని అంగీకరించని వారికి లోకములో కలగబోయే విపత్తులు, భయంకరమైన దేవుని ఉగ్రత, ఇవి జరగబోతున్నవనేటువంటివి 6వ అధ్యాయంలో ఉంది. మొదటి బూర విప్పినప్పుడు తెల్లని గుర్రం, 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం, 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం, 4వ ముద్ర విప్పినప్పుడు పాండు రంగు వర్ణము గుర్రం. అలాగే 5వ ముద్ర విప్పినప్పుడు అనేక రకాలైన శ్రమలు. 6వ ముద్ర విప్పినప్పుడు భూమి అదుపు తప్పింది, గ్రహాలు అదుపు తప్పావని ఉంది. బిడ్డలరా, దేవుని రాకడకు ముందుగా ఎంత భయంకరమైనటువంటి న్యాచురల్ కలామిటీస్ జరుగుతాయి. ఇవి 6వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ అధ్యాయము వచ్చే వారం మనం చూడబోతా ఉన్నాము. దేవునికి వందనాలు గనుక మనందరం సిద్ధపడదాం. దేవుడు లేకుండా, వాక్యం లేకుండా, మనందరం బాప్టిజం లేకుండా, మారు మనసు లేకుండా ఉంటే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. ఈ భూమి మీద ఏ విధమైనటువంటి ప్రమాదమైనా సంభవించవచ్చును. కాబట్టి మనందరం కూడా ఈ రాకడ, దేవుని రాకడ వచ్చేటప్పుడు మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5, 6, 7 ముద్రలు విప్పబడతాయని వాక్యములో ఉంది. దేవునికి వందనాలు. ఈ శ్రమలలో నువ్వు నేను తప్పించుకోగలమా? మనకు దేవుని వాక్యం అవసరం, ప్రార్థన అవసరం, దేవుని గుడి అవసరం,
మనందరం కూడా బాప్టిసం తీసుకొని మనం సిద్ధంగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని దివ్య జ్ఞానము, కాపుదల, రక్షణ, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ మనందరికీ కూడా తోడై నీడై ఉండునుగాక. ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రేమగల యేసయ్య, 6వ అధ్యాయాన్ని మేము చూసాం ఈ దినం. ఈ 6వ అధ్యాయంలో తండ్రి తెల్లని గుర్రం మీద, 2వది ప్రభా ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం, 3వ ముద్ర విప్పినప్పుడు తండ్రి నల్లని గుర్రం, 4వ ముద్ర విప్పినప్పుడు పాండువర్ణ రంగు కలిగిన మరి తండ్రి గుర్రం, 5వ ముద్ర విప్పినప్పుడు ఈ విశ్వమంతా కూడా అదుపు తప్పింది, 6వ ముద్ర విచ్చినట్టుగా మేము చూస్తున్నాం. దేవా, నీవు రాకడలో యేసు క్రీస్తును అంగీకరించకపోయినట్టయితే ఈ భూప్రపంచంలో జరగబోయేటువంటి విపత్తులు, భయంకరమైన పర్సిక్యూషన్స్లో మేము ఇరుక్కుపోతాం. మేము సిద్ధపడే భాగ్యాన్ని ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ నీతి, రక్షణ, శాంతి, సమాధానం మాకు అనుగ్రహించాలని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి స్తుతించి వేడుకొంచున్నాము ప్రియా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహి మీద కృమ్మారించుము దేవా, కృమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా.